హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ నుంచి వచ్చినటువంటి 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక దీనికి ఏజ్ అనేటువంటిది 21 నుంచి 35 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 47 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి చూసుకున్నట్లయితే కనుక 21, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 12, ఎస్సీకి 7, ఎస్టీకి 3, ఈ రకంగా మొత్తం 47 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే 21 నుంచి 35 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా తెలపడం జరిగింది. కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అకార్డింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక 3 సంవత్సరాలు, అదే రకంగా పీడబ్ల్యూడీ వారికి చూసుకున్నట్లయితే కనుక 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీకి చూసుకున్నట్లయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే కనుక 15 సంవత్సరాలు, ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి అంటే ఈ 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉంటుందని మనం చూసుకున్నట్లయితే 15th మార్చ్ నుంచి మార్చ్ 15th నుంచి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఏప్రిల్ నుంచి ఏప్రిల్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. అయితే మీరు ఇందులో గుర్తుపెట్టుకోనండి, ఇందులో మనకు ఒకటి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ మెన్షనింగ్ ఏంటంటే ఏదైతే మనకి 5th మే వరకు ఏదైతే మనము 5th ఏప్రిల్ వరకు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామో ఇది అనేటువంటిది దానికి ముందన్నా అయిపోవచ్చు, లేకపోతే ఇన్ బిట్వీన్ టైంలో కన్నా అయిపోవచ్చు, లేకపోతే ఆ టైం వరకు స్టిపులేటెడ్ టైం వరకు అన్నా ఉండొచ్చు అని చెప్పేసి ఇందులో మనకి ఐపీపీ వాళ్ళు డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అనేటువంటిది ఏ రకంగా ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఫీ పేమెంట్ అనేటువంటిది 150 రూపీస్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, అదే రకంగా ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మిగతా వారందరికీ 750 రూపాయలు అనేటువంటిది ఫీజుగా వీరు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th ఏప్రిల్ తోటి ఎండ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని మనం చూసినట్లయితే కనుక ఈ జాబ్లో అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సంబంధించి చూసినట్లయితే కనుక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేట్ అయినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎంబీఏ సేల్స్ లేకపోతే మార్కెటింగ్ ఉన్నటువంటి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది వారు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఒకవేళ మీరు ఎక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక వారిని కూడా తీసుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మెయిన్ చూసుకున్నట్లయితే కనుక జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ అనేటువంటిది ఫస్ట్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సేల్స్ ఆఫ్ బ్యాంక్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి జీడీఎస్, అదే రకంగా ఐపీబీ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఏదైతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏదైతే ఉందో ఇది టోటల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి ఓన్లీ కాంట్రాక్ట్ బేసుకుంటున్నట్టు జరుగుతుంది అనమాట అండి. ఇది 1 year కానీ 2 years కానీ లేకపోతే మ్యాక్సిమం 3 years అనేటువంటిది స్టిపులేటెడ్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది అప్లై చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఎక్కువ మట్టుకు అప్లికేషన్స్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు వచ్చినట్లయితే కనుక ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఒకవేళ తక్కువ పోస్టులు వచ్చినట్లయితే కనుక ఇంటర్వ్యూ లేకపోతే గ్రూప్ డిస్కషన్ లేకపోతే ఎంబీఏ వారి తరఫు నుంచి వచ్చినట్లయితే కనుక డైరెక్ట్ వారికి అంటే తక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే కనుక డైరెక్ట్ వారికి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. మ్యాక్సిమం ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది వాళ్ళు లీస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూ అదే రకంగా గ్రూప్ ప్రిఫరెన్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోవడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క అలవెన్సెస్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 30,000 రూపీస్ అనేటువంటిది వీరి యొక్క శాలరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక అలవెన్సెస్ అనేటువంటిది కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. లంసమ్ పే అనేటువంటిది కూడా వీరికి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి పోస్టింగ్ అనేటువంటిది ఉన్నట్లుగా మనకి అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇంటికి ఎన్ని పోస్టులు గాను ఏ రాష్ట్రాలు కానీ ఈ పోస్టులు అనేటువంటిది ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 13 రాష్ట్రాలకు గాను ఈ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. బీహార్లో 5, ఢిల్లీలో 1, గుజరాత్లో 8, హర్యానాలో 4, జార్ఖండ్లో 1, కర్ణాటకలో 1, మధ్యప్రదేశ్లో 1, 2, మహారాష్ట్రలో 2, ఒడిశాలో 1, పంజాబ్లో 1, రాజస్థాన్లో 1, తమిళనాడులో 1, ఉత్తరప్రదేశ్లో 1, మొత్తం 47 పోస్టులు అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఈ 47 పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఏ రకంగా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక బీహార్ సంబంధించినటువంటి ఇదిగోండి ఈ 5 పోస్టులకు సంబంధించినటువంటి బ్రాంచ్ నేమ్ చూసుకున్నట్లయితే కనుక మధేపుర, లఖీసరాయ్, అదే రకంగా ఆరా, బాంకా, అదే రకంగా బక్సార్ అనేటువంటిది ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఢిల్లీ వికాస్పురి, అదే రకంగా గుజరాత్లో చూసుకున్నట్లయితే కనుక
అథ్వాండాంగ్స్, అదే రకంగా గుజరాత్లో రాజపీప్లా, దాహోద్, పాలాన్పూర్, అదే రకంగా అమ్రేలీ. ఈ రకంగా మనకి డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది అంటే ఏవైతే ఐపీబీఎస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్, వీరికి ఉన్నటువంటి ఏదైతే పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మొత్తం 47 సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్, అదే రకంగా స్టేట్లో ఉన్నటువంటి ఐపీబీఎస్ సంబంధించినటువంటి ఖాళీ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఉందన్నమాట అండి. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ఈ పోస్టులకి అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. దీనికైతే మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నోటిఫికేషన్ కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఛాన్స్ ఉన్నట్లయితే కనుక ఇందులో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ లేకుండానే మ్యాక్సిమం ఎగ్జామ్ కండక్ట్ చేసే రిక్రూట్మెంట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో కొనేటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.